ఎన్నో విద్యా సంస్థలను అన్నదాన సత్రాలను నెలకొల్పి ఎంతో మంది పేద విద్యార్థులను చదివించిన మహోన్నత వ్యక్తి దానకర్ణుడు పిఠాపురం మహారాజా అని కాకినాడ జిల్లాకు ఆయన పేరు తప్పకుండా నామకరణం చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా 140వ జయంతి సందర్భంగా పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్లోని పిఠాపురం మహారాజా విగ్రహానికి పిఠాపురం నియోజకవర్గ ప్రముఖులతో కలిసి మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పిఠాపురం మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కొండపూడి శంకర్రావు, ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు, ర్యాలీ ప్రసాద్ పిఠాపురం మహారాజా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శేషారెడ్డి, కొండపూడి శంకర్రావు మీడియాతో మాట్లాడారు. స్థలాలు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. అదేవిధంగా ఆయన చేసినటువంటి సాహిత్యపరంగా చేసిన సేవలు చాలా అనేకంగా ఉన్నాయి. సో వాటిని మనస్ఫూర్తిగా మనం పెట్టుకొని తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ జిల్లాకు పేర్లు మార్చడం అంటూ జరిగితే తప్పనిసరిగా కాకినాడ జిల్లాకు మన పిఠాపురం మహారాజు పేరు కూడా ఆలోచించవలసిందిగా నేను ఈ కూటమి అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నమహారాజు గారు ఉన్నటువంటి రమణరావు గారు రామరత్నరావు కూడా మాకు ఆయన యొక్క స్థలంలో ల్యాండ్ ఇవ్వడం జరిగింది. సో పిఠాపురం మహారాజు వారి పేరుతోటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పెట్టడానికి నిర్ణయం జరిగింది. త్వరలోనే ఈ స్టేట్లోనే అత్యద్భుతంగా ఉండేటటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా కూడా అది ఒకటి ప్రారంభించడం జరుగుతుంది. సో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ మన చిన్నరాజా వారు కూడా తప్పనిసరిగా అదే సాహిత్యాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ ఆయన కూడా ఈ మధ్యనే బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. సో తప్పనిసరిగా బీజేపీ పార్టీలో చేరారు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇస్తే ఒక ఎంపీగానో ఒక ఎమ్మెల్యేగానో లేదనుకుంటే ఒక సంఘ సేవకర్తగానో ఉండేటటువంటి అవకాశాన్ని ఇవ్వవలసింది కూటమి వారిని బీజేపీ వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. వచ్చేదంటే ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఎంతోమంది నాయకులు ఉన్నారు, ఎంతోమంది అధికారులు ఉన్నారు. కానీ ఏంటంటే సుమారుగా 10:30 వరకు కూడా వారికి దండేసే నాదుడు కానీ ఎవరు కనపడకపోవడం అనేది పిఠాపురం వాసిగా నేను చాలా విచారిస్తున్నాను. అయితే శ్రీ శేషారెడ్డి గారు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ వారు పిఠాపురంలో ప్రవేశించిన వెంటనే రాజావారికి దండ వేసే కార్యక్రమం తర్వాతే మిగతా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి నిన్నగానే ముందుగా చెప్తున్నారు. కాబట్టి పిఠాపురం ప్రజలందరి తరఫున కూడా శ్రీ శేషారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పరిస్థితి ఇక ముందు రావద్దు ఈ నాయకులకు కూడా నేను తెలియజేస్తున్నాను, అధికారులకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పురపాలక సంఘ అధికారులు ఉన్నారు, తర్వాత ఇక్కడ మేము నాయకులు అని చెప్పుకునే వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మహారాజా వారు వారికి గుర్తు రాకపోవడం అనేది చాలా శోచనీయంగా భావిస్తూ ఈరోజు వారి పేరిట ఆదిత్య స్కూల్లో శ్రీ ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ గారు సాహితీ పురస్కారాలు కూడా వారు ప్రకటించడం జరిగింది. ఆ పురస్కారం తీసుకోవడానికి వారిద్దరూ కూడా సాహిత్యంలోని తర్వాత ఈ కథానికల్లోని కూడా దాన్ని ఎంపిక చేయడం, వారు ఎంపిక చేసిన తర్వాత వారికి తగు రీతిలో సత్కరించడానికి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ తర్వాత ముఖ్యంగా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లా సాధన సమితి అని చెప్పేసి మేము కూడా ఈ ప్రయత్నం చేసినప్పటికీ శ్రీ శేషారెడ్డి గారు వారి యొక్క మద్దతు కూడా తెలియజేసి జిల్లా వ్యాప్తంగా కూడా నేనున్నానని చెప్పేసి వారు వెంటనే ప్రకటన ఇవ్వడం కూడా మాకు మంచి ధైర్యం ఇచ్చింది. ఆ ఉద్యమాన్ని వారి సహకారంతో వారిని ముందుగా మేము పెట్టుకుని ఈ ఉద్యమాన్ని కొనసాగించి శ్రీ పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాను సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా